హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ టైలర్. ఈరోజు చాలా ఈజీగా కటోరా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. దీన్ని దాసేప్ అని కూడా అంటారు. ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం కొలత తీసి కటింగ్ నేర్చుకుందాం. ఇప్పుడు చాలా సింపుల్ పద్ధతిలో నేర్చుకుందాం. ఈ కటింగ్ ఎలాగనేది నేర్చుకుందాం. ఈ బ్లౌజ్ని మనం దానికి 2-3 ఇంచులు ఎగస్ట్ వస్తుంది. 2-3 ఇంచులు ఇటు 2 ఇంచులు అటు 2 ఇంచులు ఈ విధంగా ఎగస్ట్ వస్తుంది. దీనికి మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలంటే ఇదే బ్లౌజు మనం సేమ్ బ్లౌజు సైజులో తీసేసుకోవాలి. ఓకే, ఇది బుక్స్ పెడితే దానికి లెవెల్ ఉండవు కాబట్టి ఇదే బ్లౌజు బ్యాక్లో తీసి ఫ్రంట్లో తీసేద్దాం. అది తీసే ముందు మనం చూసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఇక్కడ ఎంత ఉంది డాట్ పట్టినారు, ఎంత ఎగస్ట్ ఉంది అంటే ఇంచు లెక్క అరించి పట్టినారంటే ఇంచు 4 పోర్లు అనేది 2 ఇంచులు ఎగస్ట్ అనేది మనం మొదట్లాగే ఇక్కడ ఇంచేసి ఎగస్ట్ ఉంచుకున్నామంటే 4 ఇంచులు 2 ఇంచులు ఆల్రెడీ ఎగస్ట్ ఉండదు. అదేవిధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. ఈ విధంగా సేమ్ ఎక్కడికైతే పట్టిన అదేవిధంగా మనం పెట్టేసుకుందాం. పెద్ద సైజు కొల్ల అనేది మ్యాక్సిమం 10.5-10 ఈ విధంగా కొన్ని పెద్ద వస్తాయి. 10.5 వచ్చినాక 10.5 ఉంచుతుంది. పర్వాలేదు. ఇక్కడ డాట్లకి ఎంత ఉంచారు ఇంచి ఇంచెస్ పొట్టులకు ఒక అరించి మీదకి వేసుకోవాలి. వేసుకుంటే పొట్టుకు మనం కట్ చేస్తాం. బ్యాక్ పార్ట్ ఇది ఎంత ఉందో దీని మీదకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లోన్ పొట్లకి ఇక్కడ నుంచి ఈ విధంగా ఒరిజినల్ తీసుకున్నాం. ఇక్కడ పొట్లకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ ఈ శంఖ రౌండ్కి ఇక్కడ చిన్న మార్క్ మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తర్వాత ఈ విధంగా కొంచెం మార్క్ వేసుకుందాం. అంటే కొలతల్లో మనం వేరేగా వేసుకోవాలా. ఇదేంటంటే సేమ్ మెజర్మెంట్ కాబట్టి సేమ్ మనం ఈ సైజులో వేసుకుంటాం. అంటే అన్ని బ్లౌజులు అందరికి ఒకేలాగా అవ్వవు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ అవుతుంది కాబట్టి కొందరు అంటారు సేమ్ నా బ్లౌజ్ మెజర్మెంట్ లాగే నాకు కావాలంటారు. అప్పుడు మనం ఈ విధంగా మనం వేసుకుంటే సరిపోతుంది. ఈ కొల బ్లౌజ్కి కొంచెం షేప్ ఉంది కాబట్టి మనం షేప్ పెట్టుకుంటాం. మనం కట్ కొంచెం లెవెల్ చేసుకొని డాట్ సేమ్ తీసుకుంటే దీనికన్నా మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ సరిపోతుందో చూసుకోవాలి. ఫ్రంట్కి మనకి బై ఛాన్స్ క్లాత్ కావాలనుకున్నప్పుడు ఇంచి ఉంచుకున్నా అయిపోతుంది. ఇక్కడ ఇంచి వేసి ఉంచుకున్నాం, ఎందుకంటే పెద్దకోవాలి కాబట్టి ఇంచి
క్లాత్ ఉన్నప్పుడు మనం బ్యాక్కి ఇంచున్నరని ఉంచుకోవచ్చు. మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ కావాలనేది ఇంచేది చాలు. ఇప్పుడు ఫ్రంట్ వెళ్ళిపోతుంది. ఫ్రంట్ సేమ్ మెజర్మెంట్ కాబట్టి సేమ్ స్టిచ్ చేసి సపోర్ట్ చిన్న కింద పెట్టుకోండి. చిన్న పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది. ఇదే విధంగా వేసుకొని సేమ్ సైజు మార్క్ వేసుకోండి. సేమ్ బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ పట్టులు, ఇక్కడ నుంచి కాపీ చూపిస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి బెల్ట్లు కొద్దాము. బెల్ట్ సేమ్ మార్క్ వేసుకున్నాక ఇక్కడ నుంచి ఇది బెల్ట్ సేమ్ పెట్టేసి ఇది ఎలా ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి సరిగ్గా పెట్టుకోవాలి. సరిగ్గా పెట్టుకుంటే ఈ ప్యాంట్ సరిగ్గా వచ్చినప్పుడు అది సరిగ్గా మనకు వచ్చేది జరుగుతుంది కదా. ఇక్కడ నుంచి సరిగ్గా తీసుకొని చిన్న సపోర్ట్ ఇక్కడ మార్క్ వేసుకుంటాం. ఈ మార్క్ వేసుకుంటాం ఇక్కడలోంచి ఈ ఫ్రంట్ మార్క్ ఇంకా ఈ లూజ్ ఎంత సరిపోతుంది మెయిన్ ఈ పార్ట్ తీయకుండా అనమాట. మనం ఈ పార్ట్ కరెక్ట్ చూసుకోవాలి. ఇది ఎలాగుంటుందో ఈ పార్ట్ కరెక్ట్ మనం తీసామంటే తర్వాత ఆ పార్ట్లో లూజ్ టైట్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడలోంచి ఒరిజినల్ కరెక్ట్ పెట్టుకుంటున్నాం. ఒరిజినల్ సేమ్ ఒరిజినల్ అన్నప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇక్కడికి ఇక్కడికి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ తీసిన తర్వాత ఈ పార్ట్ ఇది ఎంత ఉందండి ఈ శమకి ఇక్కడ నుంచి మనం చూసుకొని దీంట్లో చిన్న మార్క్ పెట్టుకున్నాక ఇది బ్యాక్ పార్ట్ అనేసరికి ఫ్రంట్ పార్ట్ మనం ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. అది కింద తీసుకుంటాం. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కటింగ్ చేసేటప్పుడు మనము ఒక హాఫ్ నుంచి ఇలా లోన్లోంచి మనం అంతా సరిగ్గా ఎంతైతే మిషన్తో కొడతామో అంత మనం ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ తీసేద్దాం. మనం ఇక్కడ ముందు బ్లౌజులు చెప్పుకున్నట్టు ఇక్కడ ఇది శమక. ఈ శమకలో షేప్ కొట్టున్నారో లేదనేది ఇక్కడ కొంచెం చెక్ చేసుకోవాలి. కొంచెం చెక్ చేసుకోవాలి. అనేది ఎంత ఉందంటే కొంచెం షేప్ తీసుకోవాలి. కొంచెం షేప్ ఈ విధంగా ఇది ఇక్కడికి దీని సేమ్ వచ్చింది. తర్వాత ఈ షేప్లోన ఎంత ఉందండి ఈ పాత బ్లౌజ్ అయితే వీళ్ళు ఎలా పెట్టినారు సేమ్ వాళ్ళకి ఇదే మెజర్మెంట్ కావాలి కాబట్టి మనం ఈ మెజర్మెంట్ ప్రకారమే తీసేసుకోవాలి. ఇది ఇక్కడ సేమ్ స్కెచ్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ బ్రా షేప్లో ఈ కటోరా బ్లౌజ్ దీంట్లో 2 పార్ట్లు మళ్ళీ కటింగ్ చేయాలి. ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ కటింగ్ చేయాలి. ఇది మనం నెలకు తీయాలా డైరెక్ట్ తీసి ఈ సైజు ఆ సైజు అవుతుంది కాబట్టి సేమ్ తీసేద్దాం. సేమ్ ఏ విధంగా అవుతుందో అదే విధంగా తీసేద్దాం.
చేసేద్దాం. ఇది గుండెలు పిల్ట్ కాబట్టి ఇక్కడ ఇది సేమ్ పెట్టేసి తర్వాత కటింగ్లో అన్నప్పుడు మనం మెగా స్టెప్ పెట్టి కట్ చేసుకుంటాం. ఒరిజినల్ మొత్తం మార్క్ పెట్టాలి. ఒరిజినల్ మార్క్ ప్రకారం అలా తీసుకుందాం. గీసాం కదా, ఇది మనం ఎంతైతే పెడతామో అంతేసి వదిలేసి కట్ చేసుకుంటాం. ఆ షేప్లో ఒక భాగం మనకి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు రెండో భాగం ఏ విధంగా అనేది దాంట్లో చూద్దాం. రెండో భాగం దిగువ భాగంలో వాళ్ళు ఇక్కడ డాట్ పెట్టేసుకొని ఇక్కడ లూజ్ ఎంత ఉంచున్నారు అంటే 30 అంటే ఇంచున్నర ఉంచున్నారు. ఆ ఇంచున్నర గ్యాప్ మనం మెగస్ట్ ఉంచుకొని ఈ పార్ట్ కరెక్ట్గా తీసి ఇంచున్నర ఈ సైడ్ గ్యాప్ ఇంచున్నర ఉంచేసి ఉంటే దీని షేపింగ్ వచ్చేది. అదే ఏ విధంగా వేయాలి నేను చూపిస్తాను. సింపుల్ సేమ్ కటింగ్లో ఈ బ్లౌజ్ తీయమాట మనం కొలతల నెలకి వేరే టైప్ వస్తుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఈ విధంగా ఏ విధంగా అయితే ఉందో అంటే ఇప్పుడు కొన్ని బ్లౌజులు ఏ విధంగా వస్తున్నాయంటే బ్యాక్ సేమ్ వచ్చి ఫ్రంట్ వచ్చేమో ఎక్కువ వస్తుంది. అంటే కొంతమంది హెల్త్ అన్న వాళ్ళకి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ హెల్త్ వాళ్ళకి అన్నది కరెక్ట్గా సరిపోతుంది. ఇది లెంత్ ఇంకెంత ఉంది మనం కొంచెం ఇలా లాగితే తెలిసిపోతుంది. ఈ లెంత్ తీసాం. ఇది ముందు చెప్పుకున్నట్టు ఇటు ఒక 3 పాళ్ళు ఇటు ఒక 3 పాళ్ళు కనుక్కోవాలి. ఎంత పెడతామో అంత వదిలేము. స్కెచ్ కొంచెం సరిపోయింది. కొంచెం చూపించుకోండి. అది పెంచాం కదా, కొంచెం తగ్గించాం. ఇప్పుడు ఇది ఎంత ఉందండి ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడిలోంచి ఇక్కడికి ఎంత ఉంది కొంచెం ఇది కొంచెం కూడా పడుతుంది. ఇక్కడిలోంచి ఇక్కడికి ఎంత ఉంది 6 మనం ఉంచున్నాం. ఎంత పావు తక్కువ 8 సైడ్ పొట్లు ఆ సైడ్ పొట్లు పోతే పావు తక్కువ 8 6 పావుకి పావు తక్కువ 8కి ఎంత గ్యాపు 1 ఇంచున్నర వచ్చింది. కాబట్టి ఇంచున్నర మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో చూసుకొని ఆ గ్యాప్ ప్రకారం పెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉంది 2.5 అంటే పావు తక్కువ 3 ఉంది. పావు తక్కువ 3 ఇక్కడ పెట్టుకోవాలి.
చేసుకున్నాము. ఆ పార్ట్కి ఇది ఫ్రంట్ భాగంకి ఇది మనం ఇలాగ వేసుకునేటప్పటికి ఇది సరిగ్గా వచ్చేస్తుంది. ఈ షేప్లో అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఇదే విధంగా ఎందుకు వేసుకుంటున్నామంటే వాళ్ళకి ఇదే బ్లౌజు సెట్టింగ్ కొందరికి సరిగ్గా సరిపోద్ది. కొన్ని మనము సైజులో కటింగ్ చేస్తే ఇంకా కొన్ని సరిపోవంటారు కాబట్టి ఇదే విధంగా ఇంకా కొందరికి మనం వేసుకొని కుట్టుకోవచ్చు. సింపుల్గా కటింగ్ చేసుకుంటాం. ఏదైతే మనం ఎగస్ట్రా ఇంచు ఉంచుకున్నామో ఇక్కడ ఇంచు ఎగస్ట్రా ఉంచుకొని హ్యాండ్స్ కటింగ్ చేసాం. షేప్లో కట్ చేసుకుంటే కొంచెం చెయ్యి అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ షేప్ కూడా తీసుకుంటాం. ఫ్రంట్ షేప్ ఎందుకంటే తీసుకుంటాం, ఫ్రంట్ షేప్ తీసుకుంటే కొందరు చెప్తారు మనకి ఇక్కడ ఉగ్గు వస్తుంది అంటారు కాబట్టి ఈ షేప్లో సరిగ్గా కుట్టేసుకుంటే అక్కడ ఉగ్గు అంటూ ఇది ఫ్రంట్ వస్తుంది. మీకు ఇంకా డౌట్ లాగా ఉంటే ఈ బ్యాక్ పట్టుకుని మనం ఓన్లీ బ్యాక్ పట్టుకునే చూసేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ సరిపోద్దు లేదని ఈ పట్టులో పెట్టేసుకుని ఈ విధంగానే మనం చూసుకోవచ్చు. ఇది సరిగ్గా వచ్చేస్తుంది. దాని దీనికన్నా తక్కువ వచ్చేస్తుంది. ఈ కప్స్లో డ్రా కటింగ్లో డబల్ కప్ బెల్ట్లో ఏదైతే పాత బ్లౌజ్ ఉందో పాత బ్లౌజ్ ప్రకారం మనం తీసుకుందాం. ఎందుకంటే అన్ని తీసాం కాబట్టి ఇది ఇంకా ఆ సైజులోనే తీసాం. ఒరిజినల్ తీసుకుంటాం. తర్వాత పట్లు ఎంత పడుతుందో అంత వదులుకొని తీసుకుంటాం. తీసేద్దాం. ఎందుకంటే ఇది ఒక ఫిల్ట్ పెరుగుతుంది, ఒక ఫిల్ట్ తిరుగుతుంది అన్నప్పటికీ ఒకటి ఊక్స్ ఫిల్ట్, ఒకటి రింగ్ ఫిల్ట్ వస్తుంది. కొంచెం హాట్ బ్లౌజ్ ఉన్నాయి లేకపోయినా మనం కొంచెం షేప్ తీసుకుంటే కదా బ్లౌజ్ కరెక్ట్గా కూర్చుంటాం. పట్లు కుట్టేటప్పుడు మనం ఏదైతే అగస్ట్ వస్తుందో అంతే. ఇంకేంటంటే హాట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఏమని నెలకు మనం ఇలాగే తీసుకోవాలి. ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు మెజర్మెంట్ తీసి ఏ విధంగా అయితే కటింగ్ చేయాలో అది మళ్ళీ మీకు మెజర్మెంట్లో నేర్పిస్తాను. అదే మామూలు జాయింట్ ఇచ్చి మీకు మెజర్మెంట్లో చూపిమంటారు కాబట్టి అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్.